హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనకు శారీలో మనం కుచ్చులు అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. వీడియోలో చూసారు కదండి. మనకు శారీ అయితే 2 కలర్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ వచ్చేసి 2 కలర్స్లో తీసేసుకున్నామండి. చూసారు కదండి, ఇలాగైతే తీసేసుకున్నాను. ఇప్పుడు కొత్త రకం అనమాట. ఇవి న్యూ మోడల్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా, అందుకు కావాల్సినవి ఏం కావాల్సినవి చూపిస్తాను. చూసారు కదండి, ఇక్కడ కప్ బీడు అలాగే మనకు రౌండ్ బీడ్ అనేది ఇప్పుడు 7mm అనమాట. ఇవి రౌండ్ బీడు, అలాగే మనకి ఇక్కడ డ్రాప్ షేప్ అనమాట. ఇవి డ్రాప్ బీడు. అలాగే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనకు థ్రెడ్ అనమాట. మనకు సేమ్ కలర్ అనేది తీసుకున్నాము థ్రెడ్. అలాగే వచ్చేసి ఇక్కడ చూసారు కదా, బంచులో మనకు 3mm బీడ్ తీసుకోవాలండి, రౌండ్ బీడు. అలాగే వచ్చేసి జెరీ థ్రెడ్ మనకి ఇక్కడ నీడలుగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి నీడిల్ చూసారు కదండి, మనకు 6 సైజు తీసేసుకోవచ్చు, లేకపోతే 5 తీసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ థ్రెడ్ని బట్టి తీసుకోవాలండి. అలాగే మనకు టేపు, సిజరు, మనకు మార్కింగ్ చేయడానికి ఇలా ఒక పెన్సిల్ అయితే తీసుకున్నామండి. చూసారు కదా, ఇలాగైతే మొత్తం అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము శారీలో ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే తొందరగా అనేది అయిపోతుందండి మనకు వర్క్ చేసుకోవడానికి. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మన శారీ కుచ్చులు ఇక్కడ అంచెది చేసుకుందామండి. చూసారు కదా, ఇలా మనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎంత కావాలనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనకు దూరం కావాలనుకుంటే మనము 2.5 అనేది తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచి లేకపోతే 1.25 ఇంచి అనేది తీసుకోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచి అయితే తీసుకుంటున్నానండి. మనము 1.5 ఇంచి చేసుకోవచ్చు, లేకపోతే 1.25 చేసుకోవచ్చు. దూరం అయితే మరీ ఎక్కువ దూరం బాగుండదు అనేసి నేను 1/4 ఇంచి అనేది తగ్గించేసానండి. 1/4 ఇంచి అయితే తీసుకున్నాను, 1.5 ఇంచి అయితే తీసుకోలేదు. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ నేను ముందే ఇక్కడ డ్రా చేసుకున్నాను. అక్కడ మీకు కనిపించేలాగా చేస్తున్నానండి. చూసారు కదండి, ఇలాగే చేసుకోవాలి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగైతే మొత్తం చేసుకున్నాను. చూసారు కదా, మనం ఇక్కడ ఒక ప్లేట్లో అనేది ఇవన్నీ తీసుకోవాలండి. మనకి ఈజీగా ఉంటుంది తీసుకుని వేసుకునే వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ మనం కప్ బీడ్ తీసుకున్నాము, అలాగే రౌండ్ బీడ్ చూసారు కదండి. 7mm అనేది రౌండ్ బీడ్ అని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి డ్రాప్ బీడ్ తీసుకోవాలండి. డ్రాప్ బీడ్ తర్వాత మనకు 3mm అని బీడ్ అనేది తీసుకోవాలండి. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ 3mm బీడ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇవి తీసుకోవాలి నీడిల్లోకి. ఇక్కడ సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ అని తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనకు 4 లైన్స్ అయితే తీసుకుందాము. 4 లైన్స్ తీసుకుందామంటే ఆ సైడ్ సైడ్ వచ్చేసి మనకు 8 లైన్స్ అయితే అయిపోతుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే తీసుకుందాము. మనకు కింద లెంత్ ఎంత కావాలో చూసేసుకునేసి 3 ఇంచ్ కానీ 4 ఇంచ్ కానీ అట్లా మనకు టేల్స్ ఎంత కావాలో మనకు ముడి వేసుకునేకి అంతనే తీసుకునేసి కింద అయితే మనం అంత పెట్టేసుకోవాలండి. ఓకేనా, థ్రెడ్ అనేది అంత అయితే కింద వదిలేసుకోవాలి. చూసారు కదా, మనం ఫస్ట్ వచ్చేసి కింద నుంచి వెళ్ళాము, తర్వాత వచ్చేసి పైనుంచి అనేది మళ్ళీ బీడ్లోకే వచ్చేసామండి. బీడ్లోంచే మనకు కింద కప్ బీడ్ దగ్గరికి ఇలా వచ్చేసి సేమ్ ఎట్లా తీసుకున్నామో సేమ్ అలాగే మనం శారీలో కుచ్చుకున్న తర్వాత రివర్స్లో రావాలండి. చూసారు కదా, మనకు లెంత్ అనేది కింద ఎంత కావాలని చూసేసుకునేసి కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మళ్ళీ మనము ఫస్ట్ కప్ బీడ్ తీసుకున్నాము, అలాగే మనం 7mm రౌండ్ బీడ్ తీసుకున్నాను, అలాగే వచ్చేసి డ్రాప్ బీడ్, మళ్ళీ తర్వాత వచ్చేసి 3mm మనము రౌండ్ బీడ్ అనేది తీసుకోవాలండి. మనం ఈ 4 బీడ్స్ అనేది తీసుకున్నాం కదా, నీళ్ళకి అయితే ఎక్కించుకోవాలి. చూసారు కదా, థ్రెడ్ దగ్గరికి మనం వెనక్కి తీసుకున్న తర్వాత మనం కింది నుంచి శారీ పళ్ళు ఉంది కదా, అక్కడ కింద నుంచి తీసుకునేసి పైవైపు రావాలండి. పైవైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో మనం ఏమేమి బీడ్స్ తీసుకున్నామో అక్కడ నుంచి రివర్స్ అనేది మళ్ళీ ఫస్ట్ కాడికి అయితే ఇలాగైతే కిందికైతే రావాలి. ఓకేనా, మనకి ఇక్కడ చూసేసుకునేసి మనకి లెంత్ ఎంత కావాలో చేసుకున్న తర్వాత ఇక్కడైతే సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలాగైతే మనం మొత్తం అనేది పెట్టేసుకోవాలి. సేమ్ మళ్ళీ కప్ బీడు, అలాగే మనకు 7mm రౌండ్ బీడు, అలాగే డ్రాప్ బీడు, మళ్ళీ 3mm రౌండ్ బీడు అండి. మనకు డల్ గోల్డ్ రౌండ్ బీడ్ ఉంటుంది కదా, అవి అయితే చేసుకోవాలి. తర్వాత కింద నుంచి
పైకి వచ్చేలాగా చేసుకోవాలండి. పైనుంచి మళ్ళీ మనకు రివర్స్లో మనం బీడ్స్ అయితే ఎక్కించుకున్నామో ఆ బీడ్స్కి రివర్స్లు అనేది ఇలాగైతే తీసేసుకోవాలి. కిందికి వచ్చేలాగా మనకు సైజు ఎంత కావాలనేది, లెంత్, మనకు థ్రెడ్ అనేది ఎంత కావాలని చూసేసుకునేసి కట్ చేసుకోవాలి. సేమ్ అండి అలాగే మొత్తం అనేది ఇలాగైతే వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు శారీ కుచ్చులు అనేది ఎలా వేసుకోవాలనేది చెప్తానండి. మీకు శారీ కుచ్చులు చాలా అయితే కష్టంగా ఉంటుంది కదా, మనం థ్రెడ్ చుట్టుకునేసి వేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు అలా కాకుండా మనకు శారీ కుచ్చులు అనేది ఈజీగా రెడీమేడ్లో అయితే మనకి ఇక్కడైతే ఉన్నాయండి. అవి ఎలా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఓకేనా, చూసారు కదండి, మనకి ఇక్కడ ఇలాగైతే ప్యాకెట్లు అయితే వచ్చేస్తాయండి. మనకి ఇవి వచ్చేసి 20 రూపీస్ అనమాట ఒక ప్యాకెట్. ఓకేనా, మనం ఇలా ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్. చూసారు కదండి, మనకు ఇలాగైతే ముడ్లు ఉంటాయండి. ముడ్లు ఉన్న తర్వాత మనకు 3 ముడ్స్ అయితే ఉంటాయి. ఆ ముడ్లు అనేది మనం చూసేసుకొని చిన్నగా తీసుకోవాలండి. లేదంటే మనకు ఇవి కుచ్చులు మనకు చిక్కుబడినాయంటే తీసుకునేకి కష్టంగా ఉంటుంది. అలాగే మనం ఇలా చూసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో నుంచి మనము కింద నుంచి తీసుకోకూడదండి. ఇక్కడ చూసారు కదండి, మధ్యలో నుంచి మనకి ఎన్ని కావాలనేది, పోగులు ఎన్ని కావాలనేది మన ఇలా లెంత్ని బట్టి మనకు ఐడియాని బట్టి తీసేసుకోవాలి. ఓకేనా, నేను ఇవైతే 3 పార్ట్ అయితే డివైడ్ చేస్తానండి. చూసారు కదా, ఇలా మనం అనువేసుకుంటూ తీసేసుకోవాలి. డైరెక్ట్గా ఇట్లా లాగేసామంటే చిక్ అనేది పడిపోతుంది. అలా కాకుండా మనం వదిలిచ్చేసుకున్నట్టుగా అంటూ తీసామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, మనం ఇప్పుడైతే 1 పార్ట్ అయితే డివైడ్ చేసాము. ఇప్పుడు మనం ఇలా 3 పార్ట్ అయితే మనం డివైడ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చిన్నగా తీసేసుకోవాలండి. తీసేసుకుంటూ మనం ఇలా అనేసుకుంటూ తీసేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి ఇవి శారీ కుచ్చులకైతే. ఓకేనా, మనకు చాలా యూస్ఫుల్గానే ఉంటుంది, బాగుంటుంది వేసుకునేకి. చూసారు కదండి, అంతా అయిపోయిన తర్వాత మనం ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మనం ముడి వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో తీసేసుకునేసి ఇలా ముడి వేసుకున్నామంటే చిక్కుబడకుండా ఈజీగా అయితే ఉంటుంది. అట్లా కదా మనకి కింద నుంచి తీసామంటే మనకు చిక్కుబడిపోతుంది, పోగులాగా మనకు సరిగా అయితే రావు. ఓకేనా, నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను, ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయండి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత అలాగే నేను గ్రీన్ కలర్లో కానీ మీకు చూపిస్తాను ఎలా తీసుకోవాలనేసి. ఓకేనా, ఇలాగైతే మొత్తం అయితే నేను ఇక్కడ కింద అయితే నేను కుచ్చులోకి అయితే మొత్తం అయితే ఇక్కడ వేసాను కదా, బీడ్స్ అయితే వేసేసానండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కుచ్చులు అయితే ఎలా కట్టుకోవాలని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మనకు ఎల్లో కలర్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, చాలా ఈజీగా గ్రీన్ కలర్ అయితే నాకు చాలా ఈజీగా అయితే వచ్చేసిందండి. మనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. శారీ కుచ్చులకు మనము థ్రెడ్ చుట్టుకునేకి అందుకు మనకు చేయి నొప్పిగా అలా ఉంటుంది కదా, ఇదైతే అట్లా కాకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకు కొంచెం చిక్కులాగా ఉంటుంది. అప్పుడు మనం ఇలాగన్నా అన్నామంటే మనకు ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఓకేనా, చూసారు కదా, మనము ఈ గ్రీన్ కలర్ కానీ 3 పార్ట్ అయితే మనము డివైడ్ చేసుకున్నాము. ఇవి చేసుకున్న తర్వాత ఇవి కానీ అలాగే మనం 3 అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, 3 పార్ట్ అయితే నేను చేసుకున్నాను. ఇవి కానీ అలాగే 3 అయితే వేసేసుకుందామండి సేమ్. చూసారు కదండి, మనం ఇట్లా ముడి వేసుకున్నామంటే మనము మళ్ళీ వేసుకునేకి ఈజీగా అయితే ఉంటుందండి. లేదంటే మనకు ఇలాగే వదిలేసామంటే అటు ఇటు తగిలేసి చిక్కు అనేది పడిపోతుంది. మళ్ళీ మనము ఇవంతా చేసుకునేకి చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగని ఫస్ట్ మనం ముడి వేసుకున్నామంటే మనకు చేసుకునేకి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. చూసారు కదా, మనకి ఎంత కావాలో అక్కడ పెట్టేసుకునేసి మనకు కుచ్చులు కట్టేటప్పుడు తర్వాత వచ్చేసి మనకు కావాలంటే చేసుకోవచ్చండి. ఇవైతే ఒక కలర్ అయితే ఒక శారీకి అయితే వచ్చేస్తుంది మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, మనకు లెంత్ మనకు పొడవు కావాలనుకుంటే చూసేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ కావాలన్నా చేసుకునేసి ఇలాగైతే చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడైతే మనది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్తో మనకు ఇక్కడ టేజల్ అయితే కట్టేసుకుందాము. చూస్తారు కదండి, మనకు లెంత్ ఎంత కావాలని చూసేసుకునేసి పెట్టేసుకోవాలండి. నేను వచ్చేసి 1.25 ఇంచ్ అయితే పెట్టేసుకున్నాను లెంత్. లేదా మనం 1.5 కావాలంటే 1.5 పెట్టేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచు కావాలంటే 1 ఇంచైనా మనం లెంత్ ఎంత కావాలని చూసేసుకుని పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, టేజల్ అనేది మనం గట్టిగా అనేది మనము ఇలాగైతే మనం ముడి వేసుకోవాలండి. లేదంటే మనం లూజ్గా వేసుకున్నామంటే మనకు ముడి
ఇవి థ్రెడ్ అనేది ఊడిపోతుంది. అందుకే మనం గట్టిగా అయితే మనం ముడి వేసుకున్నామంటే లోపలికి అనేది వెళ్ళిపోతుంది. మనం బీడ్ ఎందుకేం పెట్టాల్సిన అవసరం లేదండి. బీడ్ పెట్టామంటే మనకి ఇక్కడ ముడి అనేది మన పైన ఉంటుంది, అది బాగుండదు. ఇట్లాగా లోపల వేయాలంటే చూసారు కదండి, మనకు కుచ్చులు అనేది మనకు లోపలికి బాగా ట్యాజల్కి బాగుంటుంది. ఓకేనా, కబ్బిడ్ లోపలికైతే పోతుంది, అప్పుడు బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకు మామూలుగా మన థ్రెడ్తో ఎలా వేసుకుంటే అలా ఉండదు కదండి. చూసారు కదా, మనకి ఇలా కుచ్చులతో ఎలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మనకు ఇవి వచ్చేసి మామూలుగా శారీ కుచ్చులు థ్రెడ్స్ అంటే ఇస్తారండి. నేను మగ్గం వర్క్ షాప్లో చూసేసి ఇలా అడిగితే ఇచ్చారండి. ఓకేనా, చూసారు కదా, మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగైతే మనం 3 మూడ్స్ అయితే వేసుకుందామండి. మనకి గట్టిగా ఉండేదానికి ఫిట్గా ఉండేది ఇలా వేసుకునేసి మనము చూసేసుకొని లోపల మనకి ఎంత సైజు కావాలనేది మనం ముడి వేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ లెంత్ చూసేసుకునేసి ఇక్కడ కట్ చేసుకున్నామంటే మనకు ట్యాజల్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇలా ఎల్లో కలర్తో అయితే ఇలాగైతే మనము ఇలా వేసుకోవాలండి. నేను వచ్చేసి 2 కలర్స్ అయితే తీసుకున్నాను కదా, 1 by 1 అయితే నేను వేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇలాగైతే వేసుకున్నాను, చాలా బాగుంటుంది. ఓకేనా, మనకు ఎల్లో కలర్ ఇంకొకటి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలనేది. చూసారు కదా, మనం ఇలాగైతే పెట్టేసుకున్న తర్వాత గట్టిగా అనేది చూసారు కదండి, ఇలా గట్టిగా అనేది మనం మూడైతే వేసేసుకోవాలండి. మనము గట్టిగా అయితే లాగామంటే ఇలాగా మనకు మూడు అనేది పడిపోతుంది, కుచ్చులు అనేది లోపలికి అనేది వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు ఊడిపోకుండా బాగా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. మనకి లెంత్ చేసుకునేసి లెంత్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, నేనైతే లెంత్ మనకి ఎంత కావాలో అంత చేసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే 1 ఇంకాలు అయితే తీసుకున్నానండి. ఓకేనా, మనం ఇలాగైతే ఎల్లో కలర్ అయితే వేసుకున్నాం. చూసారు కదండి ఎంత బాగున్నాయో టైల్స్ అయితే, మామూలు కుచ్చుల కంటే ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి, మనం ఎల్లో కలర్ అయితే వేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం మధ్యలో అయితే ఇక్కడ తీసుకున్నాం కదా, వీటికి వచ్చేసి గ్రీన్ కలర్ అయితే వేసుకుందామండి. ఓకేనా, చూసారు కదా, సేమ్ మనం గ్రీన్ కలర్ కానీ అలాగే వేసుకోవాలి. మనం ఇలా గట్టిగా అనేది ఇట్లా లాగేస్తామంటే చూసారు కదండి ఎంత బాగా మనకు ఎలా మూడైతే కిందికి వచ్చేసి ఇవి కుచ్చులు అనేది పైకి ఎలా వచ్చేసాయో టైట్గా అయితే ఇలా ఫిట్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత మనకు లోపల మన థ్రెడ్ అనేది ఎంత కావాలి లెంత్ మనము చూసేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కుచ్చులకు లెంత్ అనేది ఎంత కావాలనేది చూసేసుకునేసి ఇక్కడైతే మనం కట్ చేసుకుందాము. లెంత్ చూసేసుకునేసి కట్ చేసుకుందాము. ఇలా ఒక మెజర్మెంట్ అయితే మనము తీసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా, సేమ్ అండి అలాగే ఇక్కడ కానీ వేసుకుందామండి. చూసారు కదా, మనకు చాలా బాగుంటుంది ఎలాగని వేసుకున్నామంటే. చూసారు కదండి, మనము 2 కలర్స్ కానీ వేసుకున్నామంటే ఎంత బాగుందో, మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా గట్టిగా అనేది మనము మూడైతే వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్నాక ఊడిపోకుండా మళ్ళీ మనం ఇలా 3 ముళ్ళు అయితే ఇలా వేసుకుందామండి. 3 మూడ్స్ అయితే వేసుకుందాము. అలాగే ఇక్కడ చూసారు కదా, నాట్లాగా వేసుకున్న తర్వాత మనకు లెంత్ చేసుకునేసి లెంత్ కట్ చేసుకోవాలి. ఇలాగైతే మనం మొత్తం అయితే వేసుకుందామండి. ఇవి వేసుకున్న తర్వాత మనకు టైల్స్ ఇవి ఎలా కట్టుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మనకు అంతా అయితే అయిపోయేసింది. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం జరీ థ్రెడ్ అనేది తీసేసుకోవాలండి. 2 స్టాండ్ అయితే తీసుకుందాము. 2 లైన్స్ అనేది తీసుకున్న తర్వాత మనం కింద అయితే ముడైతే వేసుకుందామండి. ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ట్యాజర్లు కింది వైపు నుంచి ఇలా వచ్చేలాగా మధ్యలోకి వచ్చేలాగా చేసుకోవాలండి. మనకు పైన వచ్చేసి మధ్యలోకి వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఇలా మనము 4-5 స్టాండర్డ్ అయితే ఇలాగైతే రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. గట్టిగా పట్టేసుకొని ఇలా చుట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ చూసారు కదండి, ఈ పైన మన మధ్యలో నుంచి ఆ సైడ్కి మనకు బ్యాక్ సైడ్కి అనేది మనకి నీడలు పోయేలాగా మధ్యలోకి వెళ్ళేలాగా చూసేసుకునేసి ఇలా మనం 3-4 రౌండ్ అయితే చుట్టేసుకుందామండి. నాట్ అయితే వేసుకుందాము. చూసారు కదండి, ఇలా చుట్టుకున్న తర్వాత మన నీడలు అనేది పైకి ఇలా లాగేసుకుందామంటే ఇలా నాటులాగా పడిపోతుంది. మనకు బ్యాక్ సైడ్ నాట్లాగా పడిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనకు థ్రెడ్ కనపడకుండా ఇక్కడ చూసారు కదా, చూపించిన విధంగా చేసేయండి, మీకు ఈజీగా ఉంటుంది. పైనుంచి మనం ఇలా నీడలు అనేది ఇట్లా మన కుచ్చుల మధ్యలోకి అనేది తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మనం ఊపామంటే మనం ట్యాజిల్స్ చూసారు కదండి, ఇలా ఊపామంటే మన నీడలు అయితే బయటకు వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ అండి ఇలా ఇక్కడ కానీ అలాగే వేసుకోవాలండి. మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది, మీకు చాలా ఈజీగా ఉంటుంది.
ఓకేనా. ఇలా మనము స్టాజల్స్ అన్నీ ఇలా మనకు కరెక్ట్గా వచ్చేలాగా వేసుకున్న తర్వాత మనము కింద నుంచి మధ్యలోకి అనేది నీళ్ళు వచ్చేలాగా చేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలాగైతే మనము ఇలా అయితే ముడి వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మనకు ఎన్ని 5 లేదంటే 4 రౌండ్స్ అనేది ఇలా చుట్టేసుకోవాలండి. 4-5 రౌండ్స్ అనేది చుట్టేసుకున్న తర్వాత మనకు నీడిల మధ్యలో నుంచి కింది వైపు మధ్యలోకి పోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 3-4 రౌండ్ అనేది చుట్టేసుకోవాలి. మనకు నాటు పడిపోయడానికి మనం ముడైతే వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మనం గట్టిగా అనేది మనం లాగేసుకున్న తర్వాత మనకు పైనుంచి ఇక్కడ మనం ముడైతే ఎక్కడైతే వేసామో అక్కడ నుంచి మనం లోపలికి అనేది ట్యాజర్ లోపలికి అనేది కిందికి నీడిలు అయితే దింపేద్దామండి. దింపేసిన తర్వాత ఇలా చూసారు కదా, ఇలా ఊపిన తర్వాత మనకు నీడిల్ అనేది కనపడుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనం ఇలా అయితే కట్ చేసుకోవాలండి. సేమ్ మొత్తం అయితే అలాగే వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ మనకు నెక్స్ట్ కానీ చూపిస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం వేసుకున్నామంటే మనకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ముడి దగ్గర కుచ్చుల దగ్గర చూసారు కదండి, ఇలా గ్యాప్ ఇచ్చి వేసుకున్నామంటే మనకు ఒక బీడి లోపల పెట్టినట్టుగా ఉంటుంది. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా టైల్స్కి వచ్చేసి. ఓకేనా. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇలా మనము 4-5 రౌండ్ అయితే చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అండి బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇక్కడ 3-4 రౌండ్ అయితే ఇక్కడ మనం ముడైతే నాటు వేసుకునేకి తిప్పేసుకోవాలి. గట్టిగా లాగేసేసుకునేసి మనం బ్యాక్ సైడ్ నుంచి మనకు లోపలికి మనకు కుచ్చులు లోపలికి పోయేలాగా చూసేసుకోవాలండి. ఓకేనా. చూసారు కదా, ఇలా కుచ్చు లోపల పోయిన తర్వాత ఇలా అయితే ఊపేసుకోవాలండి. మనకు చాలా ఈజీగా అయితే మనకు నీళ్ళు అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం అయితే వేసుకున్నామండి. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కానీ ఇక్కడ థ్రెడ్స్ అనేది అవి ఇలాగైతే మనం చూసేసుకొని కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మనం ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా ఇలా మళ్ళీ కట్ చేసుకున్నామంటే టైల్స్ అయితే మనకు రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలాగైతే మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి అయితే ఇలా నచ్చిందో చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అయితే ఇలాగైతే టైల్స్ అయితే కట్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. మనకు దగ్గరికి కావాలంటే దగ్గరికి వేసుకోవచ్చు, దూరం కావాలంటే దూరం వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఓకేనా. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.